టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం సెంటిమెంట్ గా ఏదైనా పెద్ద పండుగలను భావిస్తూ తమ సినిమాలను కూడా అప్పుడే విడుదల చేసేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి అంటూ ఈ పండుగలకు స్టార్ హీరోలు తమ చిత్రాలను అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ కి అతిపెద్ద పండుగ సంక్రాంతి. వరుసగా వచ్చే సెలవులను క్యాష్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలు, హీరోలు కూడా ఈ స్లాట్స్ అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఎప్పట్లాగే వచ్చే ఏడాది కూడా 2026 సంక్రాంతిని టార్గెట్ చేసుకొని కొన్ని బడా చిత్రాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ ఏడాది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ గేమ్ చేంజరు, బాలకృష్ణ డాక్ మహారాజ్ వంటి చిత్రాలు అయితే విడుదలయ్యాయి. ఇక 2026లో కూడా స్టార్ హీరోల చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వాటి గురించి ఒక లుక్ వేసేద్దాం. మన శంకర వరప్రసాద్ గారు చిరంజీవి హీరోగా డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రాబోతున్నామంటూ ఇదివరకే చిత్ర బృందం అయితే ప్రకటించేశారు. ఇందులో చిరంజీవితో పాటు మరో హీరో కూడా వెంకటేష్ గారు నటిస్తున్నారు. హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను కూడా అక్టోబర్ లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక రెండోది ది రాజా సాబ్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ది రాజా సాబ్. మరి ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. హీరో రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న సినిమా #RT76 సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం అంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అయితే రాబోతుంది. ఇంకొకటి అనగనగా ఒక రాజు. అయితే ఈ స్టార్ హీరోల కంటే ముందుగా యంగ్ హీరో నటించిన నవీన్ పులిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతికి అయితే ఫిక్స్ అయిపోయింది. డైరెక్టర్ మారి డైరెక్షన్ లో జనవరి 14నైతే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. జననాయకుడు. అలాగే ఈసారి సంక్రాంతి బరిలో మెయిన్ చిత్రాలే కాకుండా డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేసుకుని విడుదల కాబోతున్న డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే హీరో విజయ్ దళపతి నటిస్తున్న జననాయకుడు చిత్రం డైరెక్టర్ వినోద్ కుమార్ కూడా డైరెక్షన్ వహించగా పూజా హెగ్డే హీరోయిన్ గా దీనిలో నటించింది. అలాగే బాబీ దేవోల్ కీలకమైన పాత్రలో అయితే నటిస్తున్నారు. ఇక జనవరి 9న ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలన్నీ కూడా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమైపోతున్నాయి. కానీ అన్ని సినిమాలు అనుకున్న సమయానికి వస్తాయా అంటే చెప్పలేని పరిస్థితి. కొన్ని చిత్రాల షూటింగ్ ఆలస్యం అవ్వచ్చు, లేదా ఇంకొన్ని చిత్రాలకు VFX ఆలస్యం కావచ్చు. ఇలాంటి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా సంక్రాంతి బరిలోకి మేము వచ్చేస్తున్నాం, మీరు సిద్ధంగా అండి అంటూ చాలా మంది స్టార్ హీరోలు అభిమానులకి అయితే పిలుపునిచ్చారు. కానీ ఎవరు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నారు అనే విషయం తేలాలి అంటే వచ్చే ఏడాది జనవరి వరకు ఎదురు చూడాల్సిందే.